దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కూడి ఉన్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో మీ అందరికీ వందనాలు. దేవుడి గత దినములన్నీ నంటి నా కుటుంబాన్ని, సంఘాలను తన హస్తాల భద్రపరుచుకొని కాపాడి ఈరోజు ఈ పునరుద్ధరణ ఆరాధనలో పాల్గొనే కృపను, ధన్యతను ఆయన ఇచ్చి ఉన్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని లేఖనాలకు వెళదాం. అందరం బైబిల్ గ్రంథాలు తెరుద్దాం. నిర్గమకాండం 3వ అధ్యాయము, నిర్గమకాండం 3వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. మీ పితరుల దేవుడికి యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీ ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థమైన నామము. ఈరోజు మనం నేర్చుకునేది ఏంటిదంటే దేని వలన శక్తి ఏంటి చెప్పండి. మన అంశం దేవుని వలన కాదండి, దేని వలన శక్తి. దేని వలన శక్తి అంటే మొదటిగా మనం నేర్చుకునే మాటలో ఆయన నామము వలన శక్తి. హల్లెలూయా. ప్రార్థన. మహాగరుడా మా ప్రభువా నీకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న సమయం నిలబడిన జ్ఞాపకం చేసుకోండి. మీ నోటికి బోరుగా పాడుకునే ప్రజలందరితో మీరే మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాను మా పరమ తండ్రి. మనం నేర్చుకునే ఈ మాటలో 3 రకాల మాటలు ఉన్నాయి. మొదటిది, దేవుని నామములో శక్తి ఉన్నదంట. ఆ శక్తి గల నామమును మోషేకి దేవుడు చెప్తున్నాడు. ఏమనంటే, మోషేని దేవుడు ఫరో ఎదుటికి పంపిస్తున్నాడు. ఈయన అంటున్నాడు, నేను ప్రజల యొద్దకు వెళతాను, కానీ అక్కడ వెళ్ళిన తర్వాత నిన్ను ఎవరు పంపించారయ్యా, ఎవరి ద్వారా వచ్చావు, ఎవరా దేవుడు అని నన్ను అడిగినప్పుడు నేను ఏం చెప్పాలి అని మోషే అంటున్నాడు. దాని కొరకే దేవుడు అంటున్నాడు, నేను యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవునైన నేను పంపి ఉన్నానని ఇశ్రాయేలుతో చెప్పవలెను. ఇది ఎటువంటి నామం అంట? నిరంతరము ఇదే నా నామము, తరతరముల వరకు కూడా జ్ఞాపకార్థమైన నామము ఇదే. ఏంటిది? యెహోవా. మొదట చెప్పాడు కదా, యెహోవా అనగా ఏంటిది? 3 పేర్లు చెప్పాడు. యెహోవా అన్నది ఒక నామం. అంటే నామం అంటే ఏంటిది? పేరు. ఈ ఇశ్రాయేల్ ప్రజలు బయటికి రావటానికి దేని నిమిత్తమై వారు బయటికి వచ్చారు? యెహోవా నామమును వలన వారు బయటికి విడిపించబడ్డారు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు వారికి ప్రత్యక్షం కాలేదండి ఇంతకుముందు. దేవుడు వారి జీవితాలతో ఎప్పుడు కూడా డైరెక్ట్గా వారితో మాట్లాడాల. మోషేతో అంటున్నాడు కదా, నన్ను చూచిన నరుడు బ్రతకడు. మోషే ఎక్కడి నుంచి దేవుని చూచాడు చెప్పండి? బండ సందుల్లో నుంచి దేవునిని చూచాడు. అందు నిమిత్తమై మోషే తన ప్రజలకు చెప్తున్న మాట ఏంటిదంటే, యెహోవా అన్న నామము ప్రజలకు అప్పటి వరకు తెలియదు. వారికి యెహోవాను నామము తెలియదు. అందు నిమిత్తమై దేవుని క్రియలు వారి యందు ప్రత్యక్షపరచబడటానికి 3 అద్భుతాలు మోషేకి చెప్పాడు. ఆ తర్వాత ఫరో యొద్దకు వెళ్ళి ఈ అద్భుతాలను వారికి చేశాడు. వారికి అప్పటికి తెలియదు యెహోవా అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడే మోషేను పంపించాడు. హల్లెలూయా. ఈ మాట వారికి అర్థం కావడానికి దేవుడు చెప్తున్నాడు, యెహోవాను నామము. ఈ ప్రజలకి దేవుడు ప్రత్యక్షం కాలేదు. ఈ ప్రజలకు దేవుడు వారికి కనబడలేదు. వారు అప్పటి వరకు నిట్టూర్పులు విడుస్తున్నారు, మొరబెడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఇటువంటి ప్రార్థన దేవుని యొద్దకు వెళ్ళినది.
మోషే వారికి ఏమైనా చెప్పాడండి? వారికి ఏమైనా చూపించాడా? లేకపోతే అయ్యా దేవుని రూపం ఈ విధంగా ఉంటుందని చెప్పాడా? దేవుని గురించి మోషే ఏం చెప్పాడు ప్రజలకి? యెహోవా అని మాత్రమే చెప్పాడు. ఈ యెహోవా అనే మాటను బట్టి 6 లక్షల మంది ప్రజలు మోషే వెంట వెళ్ళిపోయారండి. మోషే అక్కడేమి వారిని భ్రమపెట్టలేదు, వారిని మోసపరచలేదు. మోషే వారికి లేనివి ఉన్నట్టుగా కథలుగా ఏమీ చెప్పలేదు. ఒకటే చెప్తున్నాడు, ఎవరి ద్వారా నేను పంపించబడ్డానంటే యెహోవా ద్వారా పంపించబడ్డాడు. ఇది ఆయన నామమంట, ఇది జ్ఞాపకార్థమైన నామమంట, ఇది తరతరములు కూడా నిలిచి ఉండే నామము. ఈ నామము ద్వారా నేను పంపబడ్డాను అని చెప్తున్నప్పుడు ప్రజలు ఆ 3 అక్షరాలు కలిగిన పేరుతో 30 లక్షల మంది బయటికి వచ్చారండి. ఆ నామములు ఏముంది? ఈరోజు మన అంశం ఏంటి? దేని వలన శక్తి అంటే యెహోవా నామము వలన శక్తి. హల్లెలూయా! ప్రజల పేరును నమ్ముకున్నారంతే. వారు ఆ యెహోవా నామమును యందు విశ్వాసం ఉంచారు. వారు యెహోవా నామమును బట్టి వారందరూ కూడా నమ్మిక ఉంచారంట. ఆ 3 ముక్కల పదము ఈ సమయంలో మనకి బైబిల్ లేకపోకుండా ఉండి ఎవరైనా చెప్తే వింటారండి? మన ఎదుట బైబిల్ ఉంది, సర్వ చరిత్ర దానిలో రాయబడి ఉన్నది. దీనిలో మాటలు మనకి తెలియకోకుండా ఎవరైనా వచ్చాయా యెహోవా నిన్ను రక్షించుకోవాలని చెప్తున్నాడో ఎవరు వింటారా? ఎవరు వినరు. కానీ ఇశ్రాయేలు ప్రజలు విన్నారు. దానిలో వారు శక్తిని చూచారు. తరతరములు ఉండే నామమును బట్టి వారు చూడగలుగుతున్నారు. యెహోవా అంటే ఏం చెప్పాలి నా ప్రజలకి? అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుడు నా ప్రజలకు తెలియపరచు. అది జ్ఞాపకార్థమైన నామం. ఒక తరముతో ఆగేది కాదు, ఒక ప్రజలతో ఆగేది కాదు. తరతరముల వరకు ఉండే నామము నా ప్రజలందరికీ తెలియపరచని మోషేని పంపిస్తున్నాడు. ఈ మోషే కూడా యెహోవా నామమును గుర్తించి ఆయన వెళ్ళిపోయాడు. అప్పటి వరకు ఆయనకి తెలియదు యెహోవా ఎవరు. అయ్యా నువ్వెవరు, ప్రజలకు ఏమని చెప్పాలి అంటే మొదట ఆయనతో చెప్పింది ఏంటంటే నేను ఉన్నవాడను అని ఆయనకి చెప్పాడు. మరి నేను ప్రజలకి ఏం చెప్పాలంటే యెహోవాను నేను అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుడనని నా ప్రజలకు తెలియపరచు. ఇది జ్ఞాపకార్థమైన నామము. యెహోవాను పేరులో శక్తి ఉన్నదంట. ఆయన పేరుని బట్టి ప్రజలు బయటికి వస్తున్నారు. ఆయన పేరుని బట్టి ప్రజలందరూ కూడా మోషే వెంట నడుస్తున్నారు. ఆయన పేరుని బట్టి మోషే మాట ప్రజలు వింటున్నారు. ఆయన పేరుని బట్టి ఎర్ర సముద్రం దాటి అవతలకి వెళుతున్నారు. ఆయన పేరుని ద్వారా 40 సంవత్సరాలు నడిచారంట. ఎవరి పేరుని బట్టి? యెహోవా అను పేరు. ఎవరు చూడటానికి అప్పలేదు. అయ్యో యెహోవా అంటే ఎవరు చూద్దామనండి? ఎవరు లోపలికి రాకూడదు. అది అతి పరిశుద్ధ స్థలము. ఎవరు దాని సరిహద్దులోకి రాకూడదు, ఎవరు దానిని ముట్టకూడదు. దానికి కొన్ని సరిహద్దులు కూడా ఏర్పరచాలి. లోపలికి రాకూడదు, దేవునిని చూడకూడదు. మరి ఎలా బ్రతకాలి? యెహోవాను నామమే. వారికి అదేనండి. ఇంకా వారు ఆ మాటను బట్టి బ్రతుకుతున్నారు. అయ్యా పరిశుద్ధ స్థలం మేము కూడా వస్తామయ్యా. అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు మాట్లాడతాడంటే ఎవరు రాకూడదు, యాజకులే పోవాలి. మరి యెహోవాను మేము కూడా చూస్తామంటే ఎవరు చూడకూడదు. సరే మోషే పర్వతం మీదకి వెళ్ళాడు. అయ్యా నీతో పాటు వస్తామంటే ఎవరు కొండను తాకద్దు, తాకిన వారు ఏమైపోతారంట. ఇదేంటయ్యా ఈ తిప్పులో? యెహోవా అన్నావు, మరి మాకు చూపించవా? మేము చూడొద్దా? ఎప్పుడు మోషే వెళుతున్నాడు, వస్తున్నాడు, ఎక్కుతున్నాడు, పర్వతం దిగుతున్నాడు. యెహోషువ వెళ్ళాడు, వస్తున్నాడు. 70 మంది పెద్దలు వెళ్ళారంట. ఆయన పాదాలు చూశారంట, ఆయన దేహాన్ని చూశారంట, మెరిసిపోతుందని చెప్తున్నారు. మేము ఎప్పుడై చూసేది? ఈ ప్రజలకి ఇటువంటి సందేహం రాలేదండి. ఆ టైంలో ఇశ్రాయేల్ ప్రజలు వారందరూ ఒకటే నమ్ముకుంటున్నారు, మేమందరం బయటికి వచ్చామంటే యెహోవా అను నామమును బట్టి మాత్రమే. హల్లెలూయా! నిజంగా వారి విశ్వాసము, వారి నమ్మకం ఎంత గొప్పదండి. ఒక మోషే ఉన్నాడు. ఆ మోషే చెప్పింది ఒక 3 ముక్కల పదము. ఈయన మిమ్మల్ని రక్షిస్తాడా అంటే గుడ్డెద్దులు చెల్లబడినట్టు వెళ్ళిపోవటమైన మోషే అనక ఏం చూసుకుని వెళ్తున్నారు మోషే వెంట? దేని నిమిత్తమై మోషే వెంట పరిగెడుతున్నాడు? మోషే వారికి ఏమి ఇస్తా అన్నాడు? అన్నపానములు ఇస్తా అన్నాడా?
లేకపోతే అరణ్య ప్రదేశంలో మన్నాన్ని ఇస్తా అన్నాడా? మీకు పూరేళ్ళ మాంసాన్ని ఇస్తా అన్నాడా? బండ నుంచి నీళ్ళు ఇస్తా అన్నాడా? అవి అప్పటి వరకు దేవుడు ఇస్తాడని వారికి కూడా తెలియదు. అటువంటి సమయంలో ఏది ఇస్తానని చెప్పాడు మోషే? ఏమి ఇస్తానని చెప్పలేదండి. దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు, ఆయన మాట ప్రకారం రండి, మీకు విడుదల వస్తుంది అన్నాడు. ఎవరయ్యా రమ్మంది? యెహోవా. మనకి ఈనాటి దినంలో బైబిల్ ఉంది. సృష్టి ఆరంభం నుంచి దేవుని రాకడ వరకు చాలా చరిత్ర ఉంది. తెలియపరచడానికి సేవకులు ఉంటున్నారు, తెలుసుకోవడానికి గ్రంథం ఉన్నది, అడగటానికి దేవుడు ఉన్నాడు, చూడటానికి కొన్నిసార్లు దర్శనాలు వస్తాయి, కళలు వస్తాయి. దేవుడు ఒక వెలుగుగాను ఒక రూపంలో కనబడతారు. వాళ్ళకి ఎవరున్నారండి కనబడటానికి? వారికి ఆశ ఉండదు చూడాలని దేవుణ్ణి. కొండ దగ్గరికి రావద్దు అంటాడు, అతి పరిశుద్ధ స్థలంకి రావద్దు అంటాడు, ఎవరు ముట్టుకోవద్దు అంటాడు. బండ సందులు వెళుతుంటే మోషేని కూడా అయ్యా నువ్వు చూడలేవంటున్నాడు. మరి దేని నిమిత్తం అండి ఇశ్రాయేలు ప్రజలు ఆ బ్రతుకులన్నీ విడిచిపెట్టి వచ్చిందంటే ఒక పేరును నమ్ముకుని వచ్చేసారండి ప్రజలందరూ. మనం ఈ పగటి కాల సమయంలో ఇక్కడ ఉంటున్నామంటే ఆయన మాటలు బట్టి, ఆ పేరును బట్టి, దేవునికి చేస్తున్న పేరులో ఉన్న శక్తిని బట్టి మనందరం నమ్ముకొని దేవుని సన్నిధిలో జీవిస్తున్నాం. హల్లెలూయా. ఎవరైనా దేవుని చూసారండి? ఇక్కడ కొంతమందిని అడిగితే ఒక 4-5 మేము చూసామండి, అది కూడా కలలో దర్శనలు అంటారు. కానీ ఇశ్రాయేలు ప్రజలకు అంతటి భాగ్యం కూడా వారి జీవితం లేదు. ఏదైనా మాట్లాడితే మోషే చెప్పింది ఇశ్రాయేలు ప్రజలు వింటాం, పరిగెడతామే. ఆ మేఘం బయలుదేరిందంటే వెళ్ళిపోవటమే, మేఘం ఆగిపోయిందంటే ఆగిపోవటమే. మోషే వెళ్ళి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి వస్తాను, మీరు ఆగండి అంటే వారు అక్కడ ఆగి ఈయన వెళ్ళి సమాధానం అడిగి వస్తాడు. వారికి చెప్పడమే. ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడేది ఏం లేదు. ఒకవేళ వారిని దండించాలంటే మోషేకే తెలియపరుస్తున్నాడు, వారిని గద్దించాలన్న మోషేకే. ఇటువంటి ప్రజల మధ్యన దేవుడు తోడుగా ఉండి నడిపిస్తుంటే వారి యెహోవా అన్న నామమును ద్వారా వారు నమ్ముకుని సర్వస్వం విడిచిపెట్టి వారు ప్రయాణం చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 40 సంవత్సరాలు. మనకు ఉండటానికి దేవుని మందిరం ఉంది, ప్రార్థన చేయడానికి దేవుని మందిరం ఉంది. మన జీవితానికి ఇంకా కఠినమైన సమస్యలు ఉంటే దేవునితో మాట్లాడాలంటే వచ్చి బలిపేట పట్టుకోవడానికి అవకాశం ఉంది. అయ్యా కళ్ళ ద్వారా దర్శనాల ద్వారా మాట్లాడితే ఎంతటి భాగ్యవంతులు అండి. మన పితరుల కంటే మనమే శ్రేష్ఠులు అండి. ఒక విధంగా 40 సంవత్సరాలు వారు దేవుని చూడకపోవచ్చేమో, కానీ దేవుడు ఉన్నాడు, మమ్మల్ని నడిపిస్తున్నాడు. అప్పుడు మోషే చెప్పాడు కదా, యెహోవా నామం ఇదే జ్ఞాపకార్థమైన నామం అంట. దీనిని పట్టుకుని వారు జీవించడం, బ్రతకడం నేర్చుకున్నారు. దేవుని మాటలు వింటున్నాము. మనం నేర్చుకోవాల్సినది దేవుని నామములో గొప్ప శక్తి ఉన్నది. ఆ శక్తే ప్రజలందరూ బయటికి నడిపించింది. హల్లెలూయా. ఆ నామమే వారందరూ బయటికి తీసుకుని వచ్చింది. ఆ శక్తి గల నామము రాజులు, అధికారులు, సైనికులు కూడా భయపెట్టిందంట. మొదట ఒక ఆయన యెహోవా ఎవరయ్యా అన్నాడు ఈ ఫరో. తర్వాత తెలుసుకుని భయపడటం ప్రారంభించాడు. ధైర్యం చెడిపోయినది. గుండెలో వెన్నులో తన జీవితానికి వణుకు పుట్టడం ప్రారంభించబడింది. అయ్యా మీరు త్వరగా ఖాళీ చేసి వెళ్ళిపోండి, ఎందుకంటే ఆ నామంలో ఉన్న శక్తి అతనికి మొదట అర్థం కాల. ఎవరు యెహోవా, ఎందుకు మీరు బయటికి వెళ్ళాలి, ఎందుకు దేవుని మొక్కు కావాలి, ఏ కుదరదు మీరు ఇక్కడే ఉండండి అన్నాడు. ఆ తర్వాత ఆయనే పొమ్మంటున్నాడు. కారణము యెహోవా అనే పేరు ఫరోను కూడా భయపెట్టిందంట. హల్లెలూయా. యెహోవా అనే పేరు ఫరోను కూడా భయపెడుతూ ఉన్నది. దేవుని మాటలు వింటున్న మన జీవితం నేర్చుకోవాల్సినది యెహోవా నామములో శక్తి ఉన్నది. యెహోవా నామం శక్తి కలిగినది. ఎటువంటి శక్తి అంటే అపోస్తలుల కార్యంలో ఒక మాట ఉంది, చదువుదాం. పౌలు చేసిన అద్భుతం కనబడుతుంది. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 18వ వచనాన్ని చదవండి. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాఖ్యలపడి, నీవు ఈమెను వదిలిపొమ్మని యేసు క్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. అక్కడ ఏ నామము? మోషే కాలంలో యెహోవా నామం. ఇక్కడ ఏ నామము? యేసు క్రీస్తు నామము.
పౌలు సువార్త ప్రకటిస్తుండగా ఒక స్త్రీ సోద చెబుతూ దయ్యం పట్టినట్లుగా పౌలు వెంట వెళుతానే ఉంది. అలాగే అనేక దినములు జరిగినాయి. పౌలు ఆ స్థితిని, అక్కడ జరుగుతున్న పరిస్థితిని చూసి ఆయన ఏమంటున్నాడంటే, ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నాను అనగానే అది ఆమెను వదిలిపోయాడు. హల్లెలూయా. యెహోవా నామమునికే కాదు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును కూడా శక్తి ఉన్నదంట. ఆయన నడుచుకుంటూ వెళుతుంటే అపవాది వచ్చి, ఎందుకయ్యా మా యొద్దకు వస్తున్నావు, ఎందుకు మా యొద్దకు నువ్వు నడుచుకుంటూ వస్తున్నావు, మమ్మల్ని అక్కడ తోలితే మేము వెళ్ళిపోతామని అపవాది దానికంతా అదే వెళ్ళిపోతుంది. యేసుక్రీస్తును విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. మోగ దయ్యం బట్టి ఒక అతను తీసుకుని వచ్చాడు. యేసు ప్రభు ఆజ్ఞాపించగా విడిచిపెట్టి వెళ్ళిపోయినది. యేసు ప్రభువాన్ని శోధిస్తుంది అపవాది. ఆయన ఆజ్ఞాపించగానే ఆ అపవాది ఆయన విడిచి వెళ్ళిపోయినది. ఈయన నామములో కూడా శక్తి ఉన్నదంట. హల్లెలూయా. అపవాది సహితము గడగడలాడిపోతున్నాయి, సాతాను సహితం వణికిపోతున్నాయి. అయ్యా నువ్వు మా యొద్దకు రావద్దు, నీకు మాతో ఏంటి పని అని అవి ప్రశ్నిస్తున్నాయి. ఎందుకంటే శక్తి కలిగిన నామము యేసు ప్రభువారి దగ్గర ఉన్నది. పౌలు తన బల పరాక్రమములు చూపించలేదు. నేను పౌలునని చెప్పలేదు. తన జీవితాన్ని గురించి చెప్పలేదు. తాను ఏమై ఉన్నాడు అదంతా ప్రక్కన పెట్టి అపవాది వెళ్ళిపోవాలంటే యేసుక్రీస్తు నామమును ఉచ్చరించాలి. ఆయన గొప్ప భక్తుడే కావచ్చు. అయినా సరే ఎవరి పేరును ఉచ్చరించాడంట నోటితో? యేసుక్రీస్తు పేరుని పలికాడు. అది ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయినదంట. దేవుని మాటలు వింటున్న మనము కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ పేర్లు మనం ఉచ్చరించాలని నోటితో మనం పలకాలి. అపవాదికి మన వంటి అట్టగో భయం ఉండదయ్యే. మనము దానికి లోకమైపోయి ఉంటాం. ఎప్పుడో ఇటువంటి సమయంలో అయ్యా పాగొట్టయ్యా అంటే ఎవరు బాగొట్టాలి? యెహోవానో లేకపోతే యేసుక్రీస్తు వారో పోగొట్టాలి. సరే యేసుక్రీస్తు వారు అనుకోండి, ఆయనే పోగొట్టాలి. కాబట్టి మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు నామమును ఆజ్ఞాపిస్తున్నా. మనది కాదండి ఘనత, మనది కాదు కీర్తి. ఎవరికి రావాలి? దేవునికి రావాలి. అటువంటి సమయంలో ఆయన భూలోకంలో జీవించినంత కాలము ప్రతి సాతాను ఆయన చూసి భయపడి వెళ్ళిపోయింది తప్ప ఆయన ఎదుట ఏది కూడా నిలబడలేకపోయింది. హల్లెలూయా. ఆ నామమును మన నోటితో ఏం చేయాలంట? పలకాలి. ఈ భూలోకంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు కొన్ని పేర్లు మనం వాడుకుంటాం. నేను ఒక చోటికి ప్రయాణం వెళుతున్నప్పుడు సగం దూరంలో ఆగాం. నున్న దగ్గర నుంచి కొంచెం దూరంలో. నెత్తి మీద కొండ లేదని ఒక 100 రూపాయలు రాశాడు. ఎవరు బండి మీద వెళ్తున్నప్పుడు నెత్తికి ఏం పెట్టుకోవాలి? ఒక కొండ పెట్టుకోవాలి. ఆడు కొండ పెట్టుకోలేదంట. నేను కూడా ఆగి, నన్ను కూడా ఆపాడు. కాగితాలన్నీ తీయమన్నాడు. అన్నీ తీసి చూపించా. అన్ని బాగా నువ్వు వెళ్ళిపో అన్నాడు. నేను కొండ లేకుండా ఎప్పుడూ బయటికి రాను నెత్తి మీద. ఈయన అది పెట్టుకోవాలా. ఆడు ఏం చేశాడు? 100 రూపాయలు రాశాడు. ఈ 100 రూపాయల కోసం నున్న సర్పంచ్కి ఫోన్ చేశాడు. ఆడు అయ్యా సార్ ఏంట్రా అన్నాడు. మన ఎన్టీబీసీ దగ్గర కేసులు రాస్తున్నారండి, 100 రూపాయలు రాశాడు, మీరు వస్తారా లేదా అంటే, ఆయనేమో పాపం అప్పుడే కొత్తగా ఎక్కినట్టున్నాడు పదవిలోకి. గబగా బండి వేసుకొచ్చినాక పానీలే సార్ మావాడు అన్నాడు. ఆయన అన్నాడు, ఏమయ్యా 100 రూపాయలు కూడా నువ్వు రావాలా అన్నాడు. ఈయన ఏం చేద్దాం సారు, ఏమంట పదవి ఎక్కాను, నా పేరు తెగవాడెత్తున్నారు వీళ్ళు, నా నామము తెగవాడుకుంటున్నారు వీళ్ళు. ఆడు 100 రూపాయలు రాసి 1000 రూపాయలు, ఒక 5000 10,000 రాస్తే ఆయన ఫోన్ చేస్తే పాప ఆయన పెద్ద ఆయన వచ్చి మాట్లాడతాడు అనుకోండి. 100 రూపాయలు రాసి సరే ఫోన్ రా పద్దాకలా ఏంటి గోలని చెప్పి ఆయన వెళ్ళిపోయిన తర్వాత అంటాడు నాతో, ఏం చేద్దాం సార్ పదవి ఎక్కాను 100 రూపాయలు. వాడు తాగటానికి వేలు ఖర్చు పెడతాడు, 100 రూపాయలు కడతానికి నన్ను బయటికి లాక్కొచ్చాడు. ఇక 5 సంవత్సరాలు నాకు ఇదేనే బాగుంటున్నాడు. ఆయన పేరు వాడుకున్నాడు దేనికి? బయటపడాలి. ఆడికి 100 రూపాయలు మరి దేనికి తీసుకెళ్తున్నాడో, ఆ 100 రూపాయలు ఏమో ఎత్తాడేమో తిరిగి అని చెప్పి ఈ పేరు వాడుకుంటే నన్ను విడిచిపెడతాడు, 100 రూపాయలు ఫైన్ వేయకుండా విడిచిపెడతాడు, లేకపోతే ఒంటి మీద దెబ్బ వేయకుండా ఉంటాడని కొన్నిసార్లు లోకంలో కొంతమంది పేర్లు మనం వాడుకుంటూ ఉంటాం. కానీ ప్రపంచమంతటి కూడా యెహోవాను నామము శక్తి కలిగినది. హల్లెలూయా.
అది ఊరికి, మన దేశానికి, మన ప్రాంతానికి కాదు, మన మన ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా ఆయన నామం అంటే అపవాది శక్తులకి భయమే. ప్రతిదీ కూడా గడగడలాడిపోవాల్సిందే. ఏంటి కంసానపల్లెనున్నా కాదు, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా దేవుని నామమును నోటన ఉచ్చరిస్తే అది భయపడాలండి. అది నాయకుల కంటే, అధికారుల కంటే నా యేసు నామము శక్తి కలిగినది. ఆయనకి నామం, ఆయనకి మించినది భూలోకంలో ఎక్కడా లేదండి. ఆయనకి మించిన పేరు ఎక్కడా లేదు. ఆయన ఒక్క నామమే శక్తి కలిగినదని ఇక్కడ పౌలు చెబుతూ దాన్ని బట్టి గద్దించాడంట. అపవాది విడిచి వెళ్ళిపోయినది. ఇంకా ఆయన ఆ నామంలో ఎంత శక్తి ఉందో తెలుసా? ఏలియా వారితో మాట్లాడుతున్నాడు, మీ దేవతలకు మీరు ప్రార్థన చేసుకోండి, నేను యెహోవా నామమును బట్టి ప్రార్థన చేస్తాను. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 24వ వచనం. మీ దేవతల పేర్లు బట్టి మీరు ప్రార్థన చేయుడి, నేనైతే యెహోవా నామమున ప్రార్థన చేయుదును. చాలండి. ఇక్కడ ఏలియా ఎవరి నామం బట్టి ప్రార్థన చేస్తాడంట? యెహోవా నామమును బట్టి. ఆయన అంటున్నాడు, మీరేదో మీరు ప్రార్థన చేసుకుంటా అన్నారుగా, సరే మీరు చేసుకోండి ప్రార్థన అన్నారు. వారు ప్రార్థన చేశారు, ఏడ్చారు, గొగ్గోలు పెట్టారు, గట్టిగా అరిచారు, వారి దేహాన్ని కోసుకున్నారు, రక్తం వచ్చేటప్పుడు గాయపరుచుకున్నారు, అంత అయిపోయింది. ఇక చాలు, మీరు పక్కన ఉండండి. ఆయన అన్నాడు, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేస్తాను. ఇక ఆయన సమయం వచ్చింది. యెహోవా నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఇందాక చెప్పాం కదా, తరతరముల వరకు ఆయన నామం ఎట్టిదంట? జ్ఞాపకార్థమైన నామము. ఆ నామం ఏంటిది? ఈయన ఎలా ఉచ్చరించాడో కనబడుతుంది. 36వ వచనంలో చూస్తే 3వ లైన్లో కనబడుతుంది, యెహోవా అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్యన నీవు దేవుడివై ఉన్నావు. మనం చదివిన మాటలు కనబడుతుంది. ఇందాక మోషేతో అన్నాడు, జ్ఞాపకార్థమైన నామం తరతరముల వరకు. మరి మోషే తరమనికి ఆగిపోయిందండి నామము. ఏలియా కాలంలో కూడా అదే పలుకుతున్నాడు. ఏమని? అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు అంటే యాకోబు. ఈ 3 పేర్లు ఆయన పలుకుతున్నాడు. అది తరతరముల వరకంట. పాత నిబంధనలు ఎవరు ప్రార్థన చేసినా అబ్రహాం, ఇస్సాకు, యాకోబు అని ప్రార్థన చేస్తూ ఏలియా దేవుని వేడుకుంటున్నాడు. ఆయన నామం బట్టి ప్రార్థన చేస్తున్నాడు. శక్తి కలిగిన నామము వారి మధ్యకు దిగి వచ్చినది. హల్లెలూయా. ఆ నామం ఎప్పుడైతే వారి మధ్యకు దిగి వచ్చిందో, పెట్టబడిన కట్టెలన్నీ కాల్చబడుతున్నాయి, మాంసములన్నీ కూడా కాల్చబడుతున్నది, ఆ నీళ్ళన్నీ కూడా ఆవిరైపోతున్నాయి. ఈయన ప్రార్థించింది ఎవరికంటే శక్తి గల నామమున్న యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన శక్తి గల నామను బట్టి అగ్ని వారి మీదకి పంపించాడు. అగ్ని ఎప్పుడైతే వారి మధ్యకు దిగి వచ్చినదో వాళ్ళందరూ కూడా కేకలు పెడుతున్నారు, నిజముగా యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని వారందరూ అరుస్తున్నారని 39వ వచనంలో కనబడుతుంది. కాబట్టి మనం నేర్చుకుంటున్న మాటలు, శక్తి కలిగిన నామము ఎవరిదంట? యెహోవాయే. మనం ఈ నామం మర్చిపోతామండి. కొన్నిసార్లు అపవాదికి మనం భయపడిపోతూ ఉంటాం. ఆయన పేరు చెప్తేనే అన్నీ పోతుంటే మనం ఆయన పేరు చెప్పకుండా మనం ఆయన పేరుని మరుగు చేసి ఇవన్నీ కూడా చేయటం మనకి మంచిదంటారా? పేరు చెప్తేనే ఏమేమి పోతున్నాయి అంట. శత్రువులు కూడా వణికిపోతున్నారు. వారు కూడా అప్పటి వరకు యెహోవా ఎవరు అనుకున్న వారు యెహోవా దేవుడు అంటున్నారు. వారు ఆయన పేరు చెప్తే చాలు వారందరూ గడగడలాడిపోతూ ఉన్నారు. ఆయన పేరు చెప్తే చాలు. ఈ మధ్యకాలంలో నేను ఒక చోటకి దూర ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చింది. చిన్నమ్మగారు వాళ్ళ తమ్ముడు డిపార్ట్మెంట్లో చేస్తారంటే వాళ్ళకి పోలీసు వాళ్ళతో బాగా టచ్ ఉంటుంది. ఆయన పెట్రోల్ బంకులో అకౌంటెంట్గా చేస్తాడు. ఈ సీఎం కార్లు, గవర్నర్ కార్లు, ఎమ్మెల్యేల కార్లు అందరికీ
ఫ్రీగా పెట్రోల్ కొడతారు. ఆ కొట్టిన పెట్రోల్ అన్నీ లెక్కలన్నీ రాసి ఆ ఫైల్ ఎత్తుకెళ్ళి రాజభవన్లో ఇచ్చి వారానికి 25 లక్షల అకౌంట్లో వేయాలి. అంటే వారు సంబంధించిన వెహికల్స్ అన్నీ ఈయన అకౌంటెంట్గా ఉండి జాబ్ చేస్తాడు. ఇంచుమించు ఈయన కూడా డిపార్ట్మెంట్లో ఉన్నట్టే. కమిషనర్ దగ్గరికి పోతాడు, డీజీపీ దగ్గరికి వెళ్తాడు, మంగళగిరి హెడ్ క్వార్టర్స్ దగ్గరికి, అందరి దగ్గరికి వెళుతూ ఉంటాడు. ఒకసారి దూర ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళ ఆఫీసులో ఒకళ్ళ ఐడి కార్డు ఎత్తుకొచ్చాడు. ఆయన బాంబు స్క్వాడ్ అంట. అతని ఐడి కార్డు, వాళ్ళ కారులో ఎదురు పోలీస్ అని బోర్డు ఉంటుంది, అది 2 ఎత్తుకొచ్చాడు. దూర ప్రాంతం, ఇక టోల్ గేట్లు ఉండవండి. మధ్యలో ఆపారనుకో ఐడి కార్డు చూపిస్తే టోల్ గేట్ లేదు, వెళ్ళిపోమంట. ఇలాగ వెళ్తున్న ఒక చోటుకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సెక్యూరిటీ ఉన్నాడు. లోపలికి వెళ్ళవచ్చేయరు. మేము వెళ్తా ఉంటే మా కారు ఎదురు బోర్డు ఒకటి తగిలిచ్చాక ఆ బోర్డుని చూసి ఆడు నన్ను చూసి ఇట్టాగా అన్నాడు. ఆడు ఏంటి ఇట్టాగా అన్నాడు, నాకు అర్థం కావాలంటే అప్పుడు ఆయన, బాబు మన కారులో పోలీసు బోర్డు ఉందిగా అందుకు ఇట్టా అన్నాడు. ఆహా ఓరండి. పేరుని బట్టి ఏమిచ్చాడు ఆయన, గౌరవిచ్చాడు. నేను కూడా కొంచెం ఎదురుకెళ్ళి నేను కూడా ఇట్టాగా అన్నాను. మరి మానాలుగా ఆయన గౌరవించాడు. మనం ఎవరైనా కావచ్చు, కారులో కనపడిందిగా బోర్డు అని చెప్పి ఆయన ఇట్ట అన్నాడు, నేను ఇట్ట. పేరుని బట్టి ఇంకెక్కడ కారు పెట్టిన పార్కింగ్లో ఒక్కొక్కడు 50 రూపాయలు 100 రూపాయలు అంటున్నాడు పార్కింగ్కి. మేము కారు అక్కడ పెడితే దగ్గరికి వస్తున్నాడు, చూసి పక్కకి వెళ్ళిపోతున్నాడు. ఆయన అంటాడు, డబ్బులు తీసుకున్నాడు బావ అన్నాడు. ఏం తీసుకోలేదు ఆయన, మన కారు బోర్డు ఉందిగా, మేము పోలీసులం కాదు ఏం కాదు. అయ్యా ఆయనకి అధికారం ఉందేవాళ్ళు కానీ మనకి అధికారం లేదు. అయినా సరే అక్కడ ఏముంది, బోర్డా, పేరుంది, నామము పేరుంది. ఆ పేరు ఉండటం వలన ఏమైంది, అది ప్రతి ఓడు కూడా నెత్తిమే చేయబెట్టుకుని నమస్కారం చేయటమే ఘనత. ఇవన్నీ కూడా మన ఈ భూలోకంలో ఉన్నవారి పేర్లు అందరికంటే యెహోవాను నామము అన్న పేరు పెట్టుకుంటే మనకి ఘనత కలుగుతుందంట. హల్లెలూయా. అందుకని ఆ పేరు మన జీవితానికి కలిగి ఉండాలి. యెహోవాను నామం ఉచ్చరించాలి. ఏదో మనుషులు పేరుని బట్టి భయపడతారు కానీ మనం యెహోవాను నామం ఉచ్చరిస్తే మన మీదకి రాబోతున్న శత్రువు భయపడతాడు, అపవాది భయపడుతుంది, సాతానుడు భయపడతాడు, దుష్టుడు భయపడతాడు. ఇవన్నీ కూడా భయపడుతూ ఉంటాయి. కారణం ఏంటి తెలుసా, నీవు ఎవరి పేరు వాడుతున్నావు, యెహోవాను పేరు వాడుతున్నావు. అంత నిమిత్తమై దేవుడు నీ పక్షమున తోడుగా ఉంటాడు. దేవుడి మాటలు వింటున్నా మనం నేర్చుకున్న మొదటి మాట, ఎవరిలో శక్తి ఉన్నదంట, యెహోవాను నామములో శక్తి ఉన్నది. రెండవది మనం చదువుదాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము, 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము 21వ వచనాన్ని యెహోవాను స్తుతించుటకు గాయకులు ఏర్పరచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించును. వారు పాడుటకు స్తుతించుటకు మొదలు పెట్టగా చాలండి. రెండవది దేనిలో శక్తి ఉన్నదంటే ఆరాధనలో శక్తి ఉన్నదంట. దేనిలో ఉంది? మొదటిది యెహోవా నామంలో శక్తి ఉన్నది, రెండవది ఆరాధనలో శక్తి ఉన్నది. వీరందరూ ఏం చేస్తున్నారు? యెహోషాపాతు ఎవరిని నియమించాడంటే ఇక్కడ వారు స్తుతించుటకు గాయకులను ఏర్పరిచారు. వారందరూ కూడా యెహోవా కృప నిరంతరం ఉండదని వారందరూ స్తోత్రం చేస్తున్నారు. కొంతమంది పాడుతున్నారంట, కొంతమంది స్తుతిస్తున్నారంట. ఇవన్నీ వారు మొదలు పెడుతుండగా ఇక శత్రువులకి వారిలో గలిబిలి మొదలైంది. వారికి ఒకరికొకరు పొడుచుకుంటున్నారు, వారి ప్రాణం పోతుంది. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎవరి నామము? దేవుని నామమును వీరందరూ ఆరాధిస్తున్నారు. దానిలో శక్తి. ఇక వారి యుద్ధము చేయడానికి కత్తి పట్టుకోలేదు, వారి యుద్ధము చేయడానికి ఏది కూడా ధరించలేదు. అటువంటి సమయంలో ఇవన్నీ ఎప్పుడైతే కలిగి ఉన్నారో వారు జీవితంలో చెప్పబడుతుంది తమలో తాము ఒకరినొకరు పొడుచుకుంటూ మొదలు పెట్టారని 23వ వచనం ఆఖరి లైన్లో కనబడుతుంది. కారణం ఏంటిదంటే వీరు పాటలు పాడుతున్నారు, ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు, స్తోత్రాలు చెల్లిస్తున్నారు. దానిలో ఉన్న శక్తిని బట్టి
దేవుడు యెహోషాపాతుకి విజయమునిచ్చాడంట. హల్లెలూయా. అటువంటి శక్తి వారి మధ్యలో ఉన్నది. పౌలు శీలలు పాటలు పాడొచ్చు, వారు కీర్తనలు చదువుతుండగా ఖైదీలు వినుచున్నారంట. అంతటా చెరసాల అదిరిపోయినది, ద్వారములు తెరవబడ్డాయి, సంఖ్యలన్నీ ఓడిపోతున్నాయి. ఏది చేయటం వలన చెప్పండి, ఏది చేయటం వలన? అపోస్తలుల కార్యం 16వ అధ్యాయము 23వ వచనం కనబడుతుంది. పౌలును శీలలను చాలా దెబ్బలు కొట్టి కిందకి రెండవ పాటలు పాడి కీర్తనలు పాడారన్నమాట. మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. చాలండి, ఖైదీలు వినుచుండిరి. వీళ్ళు ఏం చేస్తున్నారంట? కీర్తనలు పాడుతున్నారు, ఇంకా ప్రార్థనలు చేస్తున్నారు. ఈ మాటలన్నీ ఎవరు వింటున్నారంట? ఖైదీలు వింటూ ఉన్నారు. అటువంటి సమయంలో అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదుల అదిరేను, వెంటనే తలుపులన్నీ తెరుచుకునేను, అందరి బంధకములు ఊడెను. ఏది చేయటం వలన? ఆరాధించుట, పాటలు పాడుట వలన. వారు అప్పుడే దెబ్బలు తిన్నారంట. చాలా దెబ్బలు కొట్టి చెరసాల్లో తోసేశారు. వారి దెబ్బల వైపు వారు చూసుకోలేదండి, వారి గాయాల వైపు వారు చూసుకోలేదు, ఏది కూడా వారు ఆలోచించలేదు. వారందరూ కలిసి పాటలు పాడుతున్నారు, కీర్తనలు చదువుతున్నారు. అన్నీ కూడా చదువుతూ ఉండగానే చెరసాల కదిలించబడినది. హల్లెలూయా. మరి మనం పాడితే పక్కోళ్ళకి నిద్ర కూడా చేస్తుందండి. ఏడిది? ఇప్పుడు క్రొత్త పాటలు అంటే రావు అనుకోండి, పాత పాటలు పాడతారు కొంతమంది. ఈరోజు నాకు తెలిసి అందరు పాత పాటలు పాడారు. మరి పాడారా వాళ్ళతో పాటు కలిసి? ఏమా పాడారా వాళ్ళతో పాటు కలిసి? పాత పాటలే పాడాం. ఒకసారి వాళ్ళు పాడారు, రెండోసారి మనం ఏం చేయొచ్చు? కలిసి పాడవచ్చు. పాడితే నష్టపోయారండి వాళ్ళు, చెరసాలలో ఉండవలేను, చచ్చిపోయారా పాడితే? మరి మన జీవితాలు పాటలు పాడుతున్నప్పుడు మనం ఏం చేయాలి? నోరు ఆడాలి, చెయ్యి ఆడాలి, కానీ మనకు కాళ్ళు ఆడతాయి. ఆడు పోతామో ఇటు పోతాము, ఆడి తిరిగి మళ్ళీ ఇటు వస్తాము, మళ్ళీ కిందకు పోతాము. ఏం ఆడతాయి? మనకి కాళ్ళు ఆడతాయి. నోరు చెయ్యి ఆడిండి అంటే కాళ్ళు ఒకటి ఆడిస్తాం. వీళ్ళు ఏం చేశారు? కీర్తనలు పాడారంట, ఆరాధించారంట, పాటలు పాడారంట. వీరు చేసిన పనికి చెరసాల నాయకుడి కూడా రక్షించబడ్డాడంట. అన్నీ కదిలిపోయినాయి, వారి చేతికున్న సంఖ్యలన్నీ ఓడిపోయినాయి. దేని వలన? ఆరాధించుట వలన. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే చేశారు. పాటలు పాడుతున్నారు, యాజకులు బోరలు ఊదుతున్నారు, తంబూరాలు పట్టుకున్నారు, స్వరమండలంతో కీర్తిస్తున్నారు. ఇలాగ స్తుతిస్తూ ఉండగా యెహోషువ అంటున్నాడు, ఇదిగో యెరికో పట్టణమును దేవుడు మనకిచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఈ మాట చెప్తూ ఉండగా వెంటనే వారందరూ బిగ్గరగా కేకబెట్టి అరుస్తూ వాయిద్యములు వాయిస్తూ పాటలు పాడుతూ ఉండగా దేవుని మహిమపరుస్తుండగా యెరికో గోడలు భూమిలోకి దిగిపోయినాయి అంట. ఏం చేయటం వలన? గోళ్ళకి చూసి వాటిలకి చూసి అబ్బో ఇది ఎక్కడ పోతాయి, ఈ గోళ్ళు ఎక్కడ కూలిపోతాయి, ఎక్కడ పడిపోతాయి అని వారి జీవితం నిరుత్సాహపడలేదు. పాటలు పాడుతుండటం ద్వారా, కీర్తనలు పాడుతుండ ద్వారా, వాయిద్యములు వాయించడం ద్వారా దేవుని మహిమ అక్కడ దిగి వచ్చింది. ఆరాధనలో శక్తి ఉన్నది. ఆ శక్తి యెరికో గోడలను కదిలించేసింది. దేవుని మాటలు వింటున్న అనుభవం. ఆరాధనలో శక్తి ఉందండి. ఆరాధించుటలో గొప్ప శక్తి ఉన్నది. పాటలు పాడుటలో శక్తి ఉన్నది. వీరందరూ కూడి ఆరాధన చేయటం వలన ఆ శక్తి వారందరినీ కూడా కమ్ముకుందంట. మనము కూడా చేయాలి. ఆరాధనలో దేవుని మహిమపరచాలి. ఆరాధనప్పుడు మనందరం కూడా దేవుని కీర్తించాలి. ఎందుకు తెలుసా? దానిలో ఏమన్నదంట? శక్తి ఉన్నది. కాబట్టి శక్తి మనం ఎంతకి దిగి వస్తుంది ఆరాధనప్పుడు. అందరి నిమిత్తమే మనందరు గౌరవంగా ఆరాధన చేయాలి.
సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తా. ఈసారి ఆదివారం నుంచి కూడా కుర్చీల్లో కూర్చున్నవారు సాధ్యమైనంత లేవగలిగితే నిలబడి ఆరాధన చేయండి. మీరు ఆరాధించేది ఎవరిని? నన్ను కాదండి. నేను దేవుణ్ణి ఆరాధించాను. నేను మీలా పాటలు పాడుతున్నా, ఆరాధన పడి మైక్ ఆడబడేసి 2 చేతులు ఎత్తి ఆరాధన చేస్తాను. నేను సేవకుడే కావచ్చు. నాకు నెత్తిన 2 కొమ్ములు ఉన్నాయా? ఏం చేస్తున్నాను? నేను కూడా ఆరాధించాలి, గౌరవించాలి. ఏముంది ఆరాధనలో? శక్తి ఉంది. కాబట్టి మాటను గమనించి వచ్చే వారం నుంచి మీరు ఒకేలా లేవలేని స్థితిలో ఉంటే, బలహీనంగా ఉంటే దేవునికి తెలుసు. లేవమని నేను చెప్పట్లా. ఒకవేళ లేవగలిగిన స్తోమత ఉంటే నా దేవుని కోసం అరగంట నిలబడు, వారమంతా నిలబెడతాడు దేవుడు. ఇశ్రాయేల్ ప్రజలు 7 దినములు నిలబడి ప్రార్థన చేశాడు. ప్రజలు తీసుకెళ్ళి కానాను దేశంలో నిలబెట్టాడండి. వీరు నిలబడితే శత్రువులు పారిపోతున్నారంట. అటువంటి ఆ శక్తి ఎక్కడ ఉన్నదయ్యా అంటే, పౌలు శీలలు పాటలు పాడుతూ ఆరాధన చేస్తుండగా పునాదులు కదిలించబడ్డాయి. ఇశ్రాయేల్ ప్రజలు పాటలు పాడుతూ వాయిద్యములు వాయిస్తూ ఉండగా ఎరికో గోడలు కదిలించబడ్డాయి. మనము కూడా అదే విధంగా చేస్తే మనలో కదిలించబడని బండ వంటి ప్రతి విధమైన శోధనలు, శ్రమలు ఏదైనా ఆయన శక్తి ద్వారా కదిలించబడతాయి. హల్లెలూయా. ఆఖరి మాట చెప్పి మనం చూసి ముగిద్దాం. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 26వ అధ్యాయము 28వ వచనాన్ని చదవండి. పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము. ఇక్కడికి రాయబడుతూ ఉన్నది ఏమనంటే, ఇది నా రక్తం, అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము. ఈ రక్తం మూడవది శక్తి దేనికి ఉన్నదంటే, రక్తమునకు శక్తి ఉన్నది. మొదట దేనికి ఉన్న శక్తి చెప్పండి? యెహోవా నామం. రెండవది ఆరాధనలో శక్తి. మూడవది రక్తములో శక్తి. ఆయన చెప్తున్నాడు కదా, ఈ రక్తమును మీరు ఆరగించండి, నేను వచ్చే వరకు దీనిని చేయండి. ఒకవేళ ఎవరైనా అయోగ్యులుగా చేస్తే దీని రక్తము శరీరమును వివేచింపగా దీని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగటకే దీని త్రాగుచున్నాడంట. శిక్ష తెచ్చుకోవడానికంటే బలలో పాల్గొనేది, మనలో ఉన్న శిక్షలు తొలగించుకోవడానికి ఆ బలలో పాల్గొనేది. ఒక ఆయన బల తీసుకున్నాడు పగలు, పోయిన నెల జూన్ నెల బల్ల తీసుకున్నాడు. నన్నులో బల్ల అయిపోయింది. సాయంత్రానికి దుకాణానికి పోయాడంట. ఎక్కడికి పోయాడు? ఎక్కడికి పోయాడంట? దుకాణానికి పోయాడు. చొక్కేయటానికి వేసాడు. ఇంటికి వచ్చాడు. కుక్క వచ్చి కచక్కని తొడబట్టేసుకుందంట. ఈయన వచ్చేటప్పుడు ఎట్ట వచ్చాడో మరి, ఊక్కుంటూ డాన్సులు వేసుకుంటూ వచ్చాడేమో మరి, దానికి తెలియదుగా ఈడు మనోడేనని పట్టేసుకుంది. తెల్లారు అలా ఆవిడ పని చేసి, అయ్యా నేను కుక్క గరిసేసిందయ్యా, ఇప్పుడు వెలగలేరు పోతున్నాడయ్యా. దేనికి? మరి పొడిపించుకోవాలి కదా. ఏ అమ్మ ఎట్ట గరిసిందంటే, నిన్న బల తీసుకున్నాడయ్యా, సాయంత్రానికి దుకాణానికి పోయాడు, ఇంటికి వస్తున్నప్పుడు తెలిసినదే వేసేసింది, కాలు పట్టేసుకుంది. ఆయనకేమో మొక్కలేందే మంచం దిగడయ్యే. మరి ఇప్పుడు ఏమైంది? పత్తించేయాలంట, కుక్క పట్టేసుకుందట, అయిపోయింది. సర్లే ఇవ్వండి అమ్మ, ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేశాను. ఏంటంటే ఏమైందన్న? నిన్న కుక్క పట్టేసిందండి. మళ్ళీ బల్ల తీసుకో, మళ్ళీ తాగు, ఈసారి గోడు పట్టేస్తుందన్న. మరి ఆయన చేసే మంచి పనికి నేనెందుకు పొగుడుతానండి? మరి తప్పును తప్పుగా ఖండించాలిగా. నువ్వు ఎన్నిసార్లు తాగితే ఏదోటి పట్టుకుంటానే ఉంటుంది నిన్ను. ఇక నుంచి నిన్ను వదలదని చెప్పా. ఈరోజు బల్లగే మానేశాడా? మళ్ళీ ఆడబట్టుకుంటుందో అని. మళ్ళీ కనబడితే బాగానే పలకరిస్తాడని ఏం అలగలేదు. ఏమండి నమస్తే అంటాడు, బాగానే పలకరిస్తాడు. ఎక్కడికి పోతున్నారు అన్నీ. శనివారం కూడా కనపడ్డాడు. మళ్ళీ ఈ ద్రాక్షరసం తాగి మళ్ళీ బయటికి ఆ ద్రాక్షరసం అయితే రెండింటికి పడదండి. నేను చెప్పాను, ఇప్పటి నుంచి ఈ వారం నుంచి నీవు చావు బతుకుల మీద నుంచి ఉంటే దేవుడు నిన్ను హాస్పిటల్ నుంచి బయటికి తీసుకొచ్చాడు, బతికావు.
నేను తాగనండి, అయిపోయింది, సమర్పణ చేసేసుకున్నా అన్నావు. మళ్ళీ మాట ఇచ్చి దేవుని దగ్గర మాట తప్పితే ఆయన మర్చిపోడు కదా. అటువంటి సమయంలో ఒకటే చెప్పాను, దేవుని దగ్గర మాట ఇచ్చావు కాబట్టి చెప్తున్నాను, ఇక నుంచి బల్ల తీసుకుని దేనికి పోయినా తాగినా సరే, ఎప్పుడు తాగినా ఎప్పుడు దేనికి వెళ్ళినా దీన్ని పట్టుకుంటుందంట. అంటా ఉండాలా. రెండవ వారం పోయాడు, బండి ఆడ పడేశాడు, మళ్ళీ కాలంతా కొట్టుకుపోయిందంట. మళ్ళీ ప్రార్థన చేయడం, పడినప్పుడల్లా ప్రార్థన చేసి తేరగా ఉన్నానా అన్న. ఏంటయ్య గారు అట్ట మాట్లాడతారు? మరి ఏంటమ్మా, ఎవడు పడమన్నాడు, ఎవడు తాగమన్నాడు? పడ్డాడండి, కుక్క కరిసిందండి, ప్రధానికి ప్రార్థన చేయడం తేరగా కనపడుతున్నాడు నీకు. లేదయ్యారు, ఒకసారి చేయండి. సరే కళ్ళు మూసుకొని చేస్తాను. ఏంటిదండి అది? ప్రతిదానికి సావుకుడు లోకమైపోయాడండి. నువ్వు తప్పు చేసావు, అది ఎవరు తప్పు? ప్రభు దగ్గర ఒప్పుకోవాలి, అయ్యా నేను తప్పు చేశానయ్యా క్షమించడని. నీకు బాగోపోతే ప్రార్థన చేయాలి, అది మా డ్యూటీ. నువ్వు బలహీనంగా ఉంటే పలకరించాలి వచ్చి, అది మా కర్తవ్యం. అంతేగాని తాగిబడిపోయి తాగిబడి చేసి నువ్వు దేనిని ఆరోగిస్తున్నావంట? నిబంధన రక్తము. ఏంటిదై నిబంధన? మనతో రక్తం ఏ నిబంధన చేసింది? మనం విన్నాం కదా, మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళాడు. ఆ రక్తం నిన్ను పరిశుద్ధ స్థలములో చేర్చును. ఆ స్థలములో చేర్చడానికి ఈ రక్తము మనతో నిబంధన చేసిందంట. పరిశుద్ధ స్థలంలో చేర్చడానికి రక్తం ఇచ్చాడు, ధారపోసాడు, అది వెళ్ళిపోయింది. దూరస్థులమైన మనము యేసుక్రీస్తు రక్తమాను సమీపస్తులుగా చేసిందంట. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఉంది. ఈ మాట చదివి నేను ముగిస్తాను, సమయం అయింది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదవండి. మునుపు దూరస్థులైన మీరు యేసుక్రీస్తునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. మన సమీపస్తులుగా చేసింది ఏంటిదంట? యేసుక్రీస్తు రక్తము. మునుపు మన జీవితానికి పాత నిబంధన గ్రంథం గురించి చెప్తున్నాడు. మునుపైతే మీకు దూరస్తులైపోయి ఉన్నారు, కానీ ఇప్పుడైతే క్రీస్తు రక్తం ఇచ్చాడు. అందు నిమిత్తమే రక్తము మనలందరినీ దేవునికి సమీపస్తులుగా చేసిందంట. మన జీవితాలు మనమే విమర్శించుకుందాము. యోగ్యత కలిగి ఉన్నామా లేదా పరీక్షించుకుందాము. బల్ల దేవుని శరీరము, రక్తము చాలా శక్తి కలిగినది. ఎందుకంటే బలహీనులైపోతున్నారు, రోగులవుతున్నారు, మరణిస్తున్నారంట. ఈ రక్తానికి అటువంటి శక్తి ఉన్నదండి, మనం బ్రతికించగలదు. ఈ రక్తము అయోగ్యతతో మనం తీసుకుంటే మంచం ఎక్కించగలదు. ఈ రక్తం అయోగ్యత తీసుకుంటే మరణానికి అప్పగించగలదు. ఈ రక్తం అయోగ్యతగా తీసుకుంటే ప్రాణాన్ని కూడా తీసివేస్తుందంట. శక్తి కలిగినది రక్తము. అందు నిమిత్తమై ఇది నిబంధన రక్తము. ఎలా పెడుతున్న వాక్యం తీసుకోవడం. అందు నిమిత్తమై బుధవారం గురువారం సిద్ధకోటాలు పెట్టి రెండమ్మ పోయిన నెల నుంచి ఈ నెల వరకు రోజుకి 24 గంటలు, 24 గంటలు ఇంటూ 30 రోజులు, ఇన్ని గంటల సేపు మన జీవితము పాడవకుండా ఉంటుందండి. మన చేతిలో ఒకటి ఉంటుంది కదా, ఏంటిది? ఏముంటుంది చేతిలో? దాన్ని పైకి అంటానే ఉంటాం. ఏదో ఒకటి కనబడుతూ ఉంటుంది. నవ్వులు వచ్చే కనబడుతూ ఉంటాయి, సరదాగా ఉన్నాయి కనబడుతూ ఉంటాయి. వెంటనే అక్కడ ఆగిపోయి చూస్తాం. బయటికి ఎక్కడ అల్లవసరం లేదండి. ఏదో బయట మన జీవితాలు వెళ్ళిపోయి లోకాన్ని చూసి అన్నీ వదిలిపెట్టింది. అసలు పాపం మన దగ్గరే ఉంది కదా, దాన్ని పైకంటూ ఉంటాం, చూస్తూ ఉంటాం, ఆ స్క్రోల్ చేస్తూ ఉంటాం. ఎక్కడోసారి ఏదో ఒక సంఘటనని ఆకర్షిస్తుంది, దాన్ని చూసి నువ్వు ఆనందిస్తూ సంతోషిస్తూ నవ్వుకుంటూ ఉంటావు. చాలండి, ఇది ఒక్కటి చాలు నిబంధన రక్తం మనల్ని దూరం చేయటానికి. అంత నిమిత్తమై మన జీవితంలో పోయిన బలం నుంచి బల వరకు చూపుల ద్వారా, ఆలోచనల ద్వారా, మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా, క్రియల ద్వారా మన జీవితము పతనమైపోయి దేవుని దూరం అయిపోయిందేమో. ఆయన అంటున్నాడు కదా, మిమ్మల్ని మీరే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదురు. దేవుడు మనల్ని విమర్శించడం కాదండి, మనం విమర్శించుకుంటే తీర్పు దినం నుంచి తప్పించబడతామని వాక్యం తెలియపరుస్తుంది. యెహోవా నామములో శక్తి ఉన్నది, ఆరాధనలో శక్తి ఉన్నది,
ఆయన రక్తములో కూడా శక్తి ఉన్నది. ఈ మూడిటిని గమనించి భయభక్తులు కలిగి దేవుళ్ళు జీవిద్దాం. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాము. దేవుడు ఇంతవరకు మనతో మాట్లాడి ఉన్నాడు. ప్రభు మాటలు మనం విన్నాం కదా. నీవు ఎప్పుడు ప్రార్థన చేసినా ఒక మాట గుర్తుపెట్టుకో. పౌలు గద్దించి ఆజ్ఞాపించినట్లుగా యేసుక్రీస్తు నామమును ఆజ్ఞాపిస్తున్నానన్నాడు. నీలో ఉన్న బలహీనతల, నీలో ఉన్న వ్యాధుల, నీ జీవితానికి దీర్ఘకాలిక సమస్యల, నీ ఇంటిలో బాధల, ఇప్పుడే ప్రార్థించు దేవుని మందిరంలోనే యేసుక్రీస్తు నామములు ఆజ్ఞాపిస్తున్నా అని నీ నోటితో ఆ మాటను ఉచ్చరించి సెలవివు. నిశ్చయముగా దేవుడు వాటి నుంచి నీకు విడుదలిస్తాడంట. ఆయన నామము శక్తి కలిగినదంట. ఒకవేళ దేవుని రక్తము శరీరం ఆరగిస్తున్నావా? దేవుని దగ్గర అడుగు, ప్రభువా నీ రక్తం నీ శరీరం ఆరగిస్తున్నా, శక్తి కలిగినదంట. నిబంధన రక్తం అంట. నీకు సమీపంగా చేసేది కూడా ఆయన రక్తం అని అంట. ఆయన రక్తం ఆరగిస్తున్నప్పుడు ప్రభువా నాలో రోగాలే కానీ, బలహీనతలే కానీ, నిరాశే కానీ, ఏదైనా నీకు హేయమైనటువంటి నీ రక్తము ద్వారా కొట్టివేయబడాలి ప్రభువా. శక్తిగల రక్తమును నేను తాకబోతున్నానయ్యా. నీ నామంలో శక్తి ఉన్నదంట. నీ పేరులోన శక్తి ఉన్నదంట. నీ పేరును ఉచ్చరిస్తే అపవాదు శక్తులన్నీ వణుకుతూ వెళ్ళిపోతున్నాయంట. అటువంటి శక్తి గల నామము మన పలుకుదాం, మన నోటితో మాట్లాడుదాం. దేవుడి విడుదలను ఆయన ఇస్తాడు. దేని విషయంలో భయపడవద్దు. ఆయన నామము పలికితే చాలండి. అపవాది భయపడాలి, మనమ కాదు. ఆయన నామము పలికితే చాలు. మనకి తండ్రి ఉన్నాడు, మన దేవుడు ఉన్నాడు. ఆయన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు దేవుడు అంట. ఆయన నామము నోటితో పలుకుతూ ఉండగానే, పౌలు పలుకుతుండగానే ఆమెలో ఉన్న అపవాది వెళ్ళిపోయినదంట. కాబట్టి ఆ మాటని పలుకు, ఆజ్ఞాపించు. అయ్యా నీ నామమును ఆజ్ఞాపిస్తున్నాను. ఏదైనా సరే నా నుంచి, నా కుటుంబంలో నుంచి దూరమైపోవాలయ్యా. నీ నామమును ఉచ్చరిస్తున్నానని చెప్పు. దేవుని కార్యములు జరుగుతాయి. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన మాటలు మనందరి జీవితంలో నాటబడి ఫలించినట్లుగా ఆత్మచేత ప్రేరేపణ కలిగిన వారు ఎవరైనా ఒకరు వాక్యము ఫలించినట్లుగా ప్రార్థన చేయండి.